గౌరవనీయులు అనగాని సత్యప్రసాద్ గారు, మన గౌడ జాతి ముద్దు బిడ్డ సర్దార్ గౌతు లచ్చన్న గారి వారసురాలు శాసనసభ్యురాలు గౌతు శిరీష్ గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్ గారికి, కేశవ శంకరరావు గారికి, గురుమూర్తి గారికి, ఈడే మురళి గారికి, శైలజ గారికి, రంగారావు గారికి, వాకా రాఘోపాల్ గారికి, ఇక్కడ ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి నిర్వాహకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున చాలా పెద్ద ఎత్తున ఇక్కడ వనభోజన కార్తీక వన సమారాధన జరుగుతూ ఉంది. చాలా సంతోషం. జిల్లా వ్యాప్తంగా ఒక సమావేశం పెడితే ఇంకా పెద్ద ఎత్తున జరుగుతుంది కదని మా ఆశ. ఇవాళ విడివిడిగా పెడతాం కదా, అందరం కలిపి పెట్టుకుంటే దాని విలువ వేరుగా ఉంటుంది, దాని గుర్తింపే వేరుగా ఉంటుంది. మనం ఐక్యమత్యంగా ఉండాలి. ఇవాళ మా అందరికీ కూడా రాజకీయంగా అవకాశం వచ్చినాయి అంటే మా వెనకాల మీరున్నారన్న బలంతో మా అందరికి రాజకీయంగా అవకాశాలు వచ్చినాయి. ఇవాళ అనగాని సత్యప్రసాద్ గారికి మంత్రి పదవి వచ్చినా, నేను మూడు సార్లు పార్లమెంట్కి పోటీ చేసే అవకాశం వచ్చినా, ఇవాళ ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ పదవి వచ్చినా, కాగిత కృష్ణప్రసాద్ గారికి శాసనసభ్యుడిగా గెలిచే అవకాశం వచ్చినా మా వెనకాల మీరు ఉండటం వల్లే, మీ అన్నదండలు ఉండటం వల్లే, మీ బలంతో మేము రాజకీయ శక్తులుగా ఎదిగాం. మరి అలాంటి అవకాశాలని మేము ఎప్పుడు కూడా గుర్తుంచుకుంటాం. జాతి అనేది మా వెన్నంటి ఉండి మాకు అన్నదండలుగా ఉంది. సర్దార్ గౌతు లచ్చన్న గారి నేతృత్వంలో మేము పనిచేశాం. బీసీ కార్యక్రమాల్లో కానీ రాజకీయాల్లో కానీ లచ్చన్న గారిని ఆదర్శంగా తీసుకుని పనిచేశాం. ఆ స్ఫూర్తితో పనిచేయడం వల్లే ఇవాళ రోజున మాకు రాజకీయ అవకాశాలు వచ్చినాయి. ఒకప్పుడు గౌతు లచ్చన్న గారు ఒక్కడే మన రాష్ట్రానికి నాయకుడు. ఇవాళ దాదాపుగా 25-30 మంది రాజకీయంగా ఎదగలిగారంటే దానికి కారణం లచ్చన్న గారి మాకు ఇచ్చిన ధైర్యం. లచ్చన్న గారు ఇచ్చిన ధైర్యంతో అన్నదండలతో మేము రాజకీయాల్లో ప్రవేశించగలిగాం. ఇవాళ మా అందరికి కూడా పోటీ చేసే అవకాశాలు వచ్చినాయి. ఇవాళ మమ్మల్ని అందరికీ కూడా గుర్తింపు వచ్చింది అంటే మా గెలుపు వెనకాల ప్రతిసారి కూడా మా ఎలక్షన్ లో గెలుపు వెనకాల మీ పాత్ర, మన కులం అండగా నిలబడబట్టే, మన కులం సపోర్ట్ చేయబట్టే తిరుగులేని విజయాన్ని సాధించాం. ఇవాళ పెడన నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ స్థాపించిన కాడి నుంచి ఇవాటి వరకు మన జాతికే టికెట్ ఇస్తున్నారు, వేరే జాతికి టికెట్ ఇవ్వట్లా. కారణం ఏంటంటే మన జాతికి ఉన్న గౌరవం, ఆ జాతి అంతా కూడా ఒక తాటి మీద ఉండటం వల్ల ఈ యొక్క రాజకీయంగా మేము ముందుకెళ్ళగలుగుతాం. మరి ఇవాళ మన ముద్దు బిడ్డ శిరీష ధైర్యంలో తాతగారిని మించిన ధైర్యం ఉంది, పోరాడుతుంది. ఇంకా రాజకీయాల్లో ఆవిడ ఇంకా మనందరికీ కూడా ఆదర్శప్రాయాలు అవుతారు. ఇవాళ మరి అనగాని సత్యప్రసాద్ గారు మంత్రి పదవి, కీలకమైన మంత్రి పదవి. ఆయన రెవెన్యూ శాఖ కానీ, రిజిస్ట్రేషన్ శాఖ కానీ అత్యంతమైన కీలకమైన శాఖ. మనకి అన్నదండలుగా నిలబడే వ్యక్తి. ఎవరు ఏ పని మీద వెళ్ళినా కూడా మీకు నేను ఉన్నానని ధైర్యం ఇచ్చి మీకు ఎంతవరకు చేయగలిగితే అంతవరకు సహాయం చేసే వ్యక్తి అనగాని సత్యప్రసాద్ గారు. వాళ్ళ కౌంటింగ్ ఇచ్చే ట్రస్ట్ పెట్టి ఇవి నారాయణరావు గారు ఐఏఎస్ ఐపీఎస్ తయారు చేయాలని ఎంతో కాలంగా కృషి చేస్తాము. వారికి హృదయపూర్వకంగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. అలాగే గురుమూర్తి గారికి రాష్ట్ర గౌడ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారు. ఇవాళ కేశవ శంకరరావు గారంటే బీసీ సంక్షేమ సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడు. ఆయన కేంద్రంలో గాని రాష్ట్రంలో గాని అందరితోటి మంచి పరిచయాలు ఉన్నాయి. ఆయన తప్పనిసరిగా రాజకీయ భవిష్యత్తు ఆయనకు కూడా ఉంటుంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్దగా నిర్వహించినటువంటి మరి నిర్వాహకులందరికీ, ఇచ్చేసినటువంటి గౌడ సంఘాలందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాను.